రేపు మనము మన పిల్లలకు వివాహాలు చేస్తున్నప్పుడు మన వివాహాలు ఎట్లాగో జరిగిపోయినాయి పెద్దయి. అసలు జనరల్గా వివాహము జరగవలసిన వ్యవస్థ, వివాహము జరగవలసిన పద్ధతి, వివాహము జరగవలసిన విధానం ఏంటిది అని అంటే, వివాహము ఎవరిని పడితే వారిని, ఏ కోడలను పడితే ఆ కోడం అందంగా ఉన్న కోడలని, చదువుకున్న కోడలని, ఉత్తమైనటువంటి కోడలని ఆ విధమైనటువంటి దృష్టితో చూడొద్దు. మంచి అల్లుడని, ధనవంతుడని, ఒక్కడే కొడుకని, అందంగా ఉన్నాడని, బాగా చదువుకున్నాడని ఎవరినో గుట్టు తెలియనటువంటి వ్యక్తులను అల్లునిగా ప్రవేశించకూడదు. ఈ వచనములో ఏముందంటే, తన సహోదరితోటే ఆయన వివాహము జరుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సహోదరి కూడా ఎవరో కాదు, తన రక్తమిచ్చి ప్రాణమిచ్చి తన రక్తంలో కడగబడ్డ సహోదరితోటే ఆయన వివాహము జరుగుతుందనంటే, పెంతెకోస్తోళ్ళు ఎప్పుడు పెంతెకోస్తు అనుభవం ఉన్న వాళ్ళనే చేసుకోవాలి. హల్లెలూయా చెప్పేవారు హల్లెలూయా చెప్పే వాళ్ళనే చేసుకోవాలి. ఎవరు ఏ వాక్యాన్ని అయితే నమ్ముతున్నారో, ఎవరు ఏ సత్యాన్ని అయితే నేర్చుకుంటున్నారో, ఎవరు ఏ సత్యములోనైతే పెరుగుతున్నారో, ఆ సత్యానికి సంబంధించిన, ఆ రక్తముతో కడగబడిన, ఆత్మతో నింపబడిన, ఆ అభిషేకం కలిగినటువంటి, ఆ రొట్టె ద్రాక్షరసం విలువ తెలిసినటువంటి వారినే ప్రభు సన్నిధిలో ఎప్పుడు వివాహము చేసుకోవాలి. అలాంటి వాళ్ళతోటే వివాహం జరగాలి. ఇందులో కానీ తేడా వచ్చిందంటే లైఫ్ అంతా కూడా పక్కాగా తేడానే. హల్లెలూయా. తేడా 100% తేడానే. 4 రోజులు కాకపోతే 40 రోజులు కానీ, 40 రోజులు కాకపోతే 4 సంవత్సరాలు లేట్ అయినా సరే కానీ తన సహోదరులతోటి వివాహము జరగాలి. గుట్టు తెలియని వ్యక్తులు, అంతు తెలియని వ్యక్తులు, ఏదో డినామినేషన్, ఏదో డాక్ట్రిన్, ఎక్కడో ప్రాంతం, ఎవరో ఒకరు, ఏదో ఒక అమ్మాయి, ఏదో ఒక అబ్బాయి అనేటువంటి మాట ఎన్నడూ కూడా రాకూడదు. అందుకే ప్రభు మనల్ని, సంఘాన్ని నా సహోదరి అనే మాట వాడుతున్నాడు. నా సహోదరి అంటే మీరు బయటోళ్ళు కాదు, మీరు ఎవరో కాదు, ఎవరో ఇతరుల యొక్క సంతానం కాదు, మీరు నా సంతానం, నా తండ్రి సంతానం. మీరు బయటి సంతానం కాదు, ఎవరి సంతానం కాదు. నా తండ్రి, మీ తండ్రి ఒకడే, మీరు నేను ఒకటే, మనము రిలేషన్, మనం రక్త సంబంధులం. నా సహోదరి అనే మాట వాడుతున్నాడు అనంటే ఇందులో వివాహ వ్యవస్థ అనేది ఉన్నది, ఇందులో వివాహ వ్యవస్థ దాగి ఉన్నది. అందుకని వివాహాలు చేసుకుంటున్నప్పుడు, వివాహాలు చేసుకునే యవనస్తులు, వివాహాలు చేసుకునే మనం పెద్దలం, మన పిల్లలకు వివాహాలు చేయబోతున్న పెద్దలమైన మనం కోడలను తెచ్చుకునేటప్పుడు, అల్లుడిని తెచ్చుకునేటప్పుడు ఆచితూచి మన సహోదరులను మాత్రమే, మన రక్తం ఇచ్చి, మన ప్రాణం ఇచ్చి ఏ ప్రభు అయితే వాళ్ళను కొన్నాడో వాళ్ళను మాత్రమే వాళ్ళను పెట్టినప్పుడు వారి ఆత్మీయత అనేది బలపరచబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే జీవితం అంతా ఎడముఖం పెడముఖమే, జీవితాంతం కూడా ఎడముఖము పెడముఖమే. పెళ్ళిళ్ళ కోసం దిగజారిపోయే వాళ్ళు ఉంటారు. పెళ్ళి అనే మాట రాగానే అన్నిటిని మర్చిపోతారు. కొన్నిసార్లు డబ్బును చూసి వెంటనే కకృతి పడ్డట్టుగా, డబ్బును చూసి అన్ని మర్చిపోయినట్లుగా, ధనధాన్యాలను చూసి వెంటనే అన్నిటిని మర్చిపోయి తపక్కన పడిపోయేటోళ్ళు ఉంటారు చూసారా. అందసందాలను చూసి వెంటనే పడిపోయేటోళ్ళు ఉంటారు చూసారా. కొన్నిటికి వెంటనే టెంప్ట్ అయి పడిపోయే వాళ్ళు ఉంటారు చూసారా. మందుకు చూసి వెంటనే టెంప్ట్ అయి పడిపోయారు, ఆహారాన్ని చూసి టెంప్ట్ అయి పడిపోయేవారు, వస్త్రాలను చూసి టెంప్ట్ అయి పడిపోయేవారు, ఆభరణాలను చూసి టెంప్ట్ అయి పడిపోయేవారు, డబ్బులను చూసి టెంప్ట్ అయి పడిపోయేవారు. ఈ విధముగా టెంప్టేషన్ తట్టుకోలేక పడిపోయే బలహీనులు చాలామంది ఉంటారు. ఆ విధముగానే పెళ్ళిళ్ళ సంబంధం దగ్గరికి వచ్చేసరికి కూడా ఏదైనా ఒక బలమైన మంచి సంబంధం అనగానే వెనక ముందు ఏం ఆలోచించకుండా మంచి సంబంధం అని వెళ్ళిపోయి గుంతలో పడిపోతారు, బురదలో పడిపోతారు, ఉచ్చుల్లో పడిపోతారు, ఉరిలో పడిపోతారు, కంపలో పడిపోతారు. అది విడిపించుకోవటం అనేదిగా జరగని పని. ఆ బంధాన్ని తెంపుకోవడానికి రాదు. స్థలం మంచిగా లేకపోతే అమ్ముకుంటాం, బండి మంచిది లేకపోతే అమ్ముకుంటాం, బంగారం నచ్చకపోతే అమ్మేసుకుంటాం, బట్టలు లేకపోతే తీసి వదిలేస్తాం. ఒక్కసారి వివాహము జరిగిన తర్వాత అది మార్చడానికి రాదిక, అది మార్చలేము కూడా, అది జరగని పని. కారణం ఏంటిదంటే టెంప్టేషన్ అక్కడ జరిగింది, తొందరపాటు జరిగింది.
తొందరపాటు నిర్ణయాలు, ఆకర్షితులైపోయారు, ఆకర్షణకు లోపడిపోయారు, ఆకర్షణను అంగీకరించారు. ఆ విధముగా ఈ యొక్క వివాహ వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఒడిదుడుకులు, దానికి ఇక ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనతో కార్యం జరిగిద్దేమో కానీ అప్పటిదాకా భరించాలి కదా. ఒక ఎండ వస్తుందని ఒక చెట్టును పెట్టుకున్నావు, అది నీళ్ళు వస్తుంది కానీ అది పెరిగేదాకా నువ్వు ఓపిక పట్టాలి కదా. అంతకాలం నువ్వు ఎండలో నిలబడాలి కదా, అంతకాలం నువ్వు నీడ లేకుండా ఉండాలి కదా, చెట్టు పెరిగేదాకా నువ్వు ఆగాలి కదా. ఆ విధముగానే ఒక్కసారి బురదలోకి వెళ్ళిన తర్వాత, ఒక్కసారి కంపంలోకి వెళ్ళిన తర్వాత, ఒక్కసారి ఇరుక్కున్న తర్వాత పిల్లల జీవితాలు గందరగోళంగా అవుతాయి. పిల్లల జీవితాలన్నీ కూడా డైవర్ట్ అయిపోతాయి. ఎటు తోచని పరిస్థితులు, దిక్కుతోచని పరిస్థితులు, ఏవి చేయలేని పరిస్థితుల్లో సతమతం అయిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రభు అయినటువంటి క్రీస్తు ఫస్ట్ ఎంత మంచి డిసిజన్ తీసుకున్నాడు అని అంటే, అద్భుతంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం భార్యను వివాహము చేసుకుంటున్నాడు. తనకు భార్య, ఏ భార్యనైతే వివాహం చేసుకోబోతున్నాడో ఆ భార్య ఎవరో కాదు, తన సహోదరియే. హల్లెలూయా. బయటోళ్ళు ఎవరు కాదు. ఇందులో ఏ విధమైనటువంటి అన్యులు లేరు, ఇందులో ఏ విధమైనటువంటి నామకార్థులు లేరు. స్వచ్ఛంగా ఆయన రక్తంతో కడగబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారు, బాప్తిస్మం పొందిన వారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డవారు, ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నవారు, క్రీస్తే దేవుడు, దేవుడు తప్ప ఇంకెవరు లేరని నినాదము చేసేవారు, చివరికి ప్రాణమైన ఇవ్వడానికి వెనకాడనటువంటి హతసాక్షుల గుంపులో ఉన్నటువంటి వారినే ఆయన వివాహము చేసుకొనబోతున్నాడు. అందరు చప్పట్లు కొట్టడం ఒకసారి. రైట్. దేవుని వాక్యమేమని చెప్తుంది అనేటువంటి మాట కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలోనికి మనం వద్దాం. అపోస్తులైనటువంటి పౌలు నామకార్థులకే కానీ అటు ఇటుగా ఉన్నటువంటి వారికి కానీ సందర్భానుసారంగా చెబుతున్నటువంటి మాటలలో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం మొదలుకొని 18వ వచనం వరకు చదువుకుందాం. చూడండి దయచేసి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతికి దుర్నీతికి ఏం సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? చీకటికి వెలుగుకేం పొత్తు? క్రీస్తునకును బెలియాలుకును ఏం సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకును విగ్రహములకును ఏం పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. హల్లెలూయా. చీకటి ఎక్కడిది? వెలుగు ఎక్కడిది? చీకటి వేరు, వెలుగు వేరు. దేవుడు వేరు, దయ్యం వేరు. బయలు వేరు, దేవుడు వేరు. విశ్వాస వేరు, అవిశ్వాస వేరు. వీళ్ళకును జోడిగా ఉంటే ఎట్లా? అది ఎన్నడూ సెట్ కాదు. గాడిదే, గుర్రమే. గుర్రాన్ని గాడిదని కలిపితే ఎట్లా ఉంటుంది? దున్నపోతును గాడిదని కలిపితే ఎట్లా ఉంటుంది? దున్నపోతును గుర్రాన్ని కలిపి దున్నితే ఎలా ఉంటుంది? అస్సలే కుదరదు. అందుకే ముంగీస పాములాగా ఉంటుంది అన్నమాట వివాహాలు చేసుకుంటే. ఏం చెప్పలేక జ్యోతిషుల దగ్గరికి వెళ్తే నీది ముంగీస జాతకం, ఆమెది పాము జాతకం అంటారు. ముంగీస ఎలక, ముంగీస పాము, ముంగీస ఎలక, ఈ విధముగా వీటికి పేర్లు పెడతారు. కారణం ఏంటిదంటే ఓ మానాన ఒకరికి పడదు. కారణం ఏంటిది అని అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే డాక్ట్రిన్ ప్రాబ్లం వచ్చింది. పరిశుద్ధాత్మ ఉందని ఆయన అంటే లేదని ఈయన అంటాడు. స్వస్థత ఉందని ఈయన అంటే లేదని ఆయన అంటాడు. యేసు నామమే అంటే లేదు త్రిత్వం అని ఆయన అంటాడు. తండ్రి దేవుడు అంటే కాదు క్రీస్తే దేవుడు అంటాడు. యేసు ప్రభు రానయ్యాడంటే లేదు వచ్చాడు వెళ్ళిపోయాడు అని అంటారు. ఈ విధముగా ఈ డాక్ట్రిన్లో ఎట్లాగైతే మార్పులు ఉంటాయో గుణాల్లో కూడా మార్పులు ఉంటాయి. పరిశుద్ధాత్మ లేదని వాళ్ళు వాదిస్తే ఉన్నదని వీళ్ళు వాదిస్తారు. లేదని వాళ్ళు నేర్చుకున్నారు, ఉన్నదని ఉన్నట్టుగా వీళ్ళు నేర్చుకున్నారు.
ఈ స్వభావం వలన ఏమవుతుంది అని అంటే నిదానంగా 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 పరిస్థితులన్నీ కూడా ఎక్కడికో దూరానికి తీసుకెళ్తాయి. మామూలుగా భార్యాభర్తలు విడిపోయిన సందర్భాల కంటే ఎక్కువగా డాక్టరీని బట్టి వేరే ఇతర సంఘస్థులను చేసుకొని విడిపోయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మామూలుగా తన్నుకొని విడిపోయిన వాళ్ళు తక్కువ. ఈ క్రైస్తవ్యములో ఎక్కువగా వాళ్ళది మనది ఒక డాక్టరీన్ కాదు, వాళ్ళది మనది ఒక సిద్ధాంతం కాదు, వాళ్ళు నమ్మేది సిద్ధాంతం ఒకటి కాదని వారి అత్తగారు వీరి అత్తగారు వీరికి వారికి హోరాహోరిగా వారి భక్తి వారికి వీరి భక్తి వీరికి పడక చాలా అగాధాలు ఏర్పడ్డ సందర్భాలు ఉన్నాయి. అందుకే అంటున్నాడు, వెలుగుకు చీకటికి ఏం పొత్తు. అలాగే ఇంకా దారుణం ఏంటంటే విగ్రహారాధికులను చేసుకోవటం, ఇంకా దారుణం ఏంటంటే నామకార్థులను చేసుకోవటం, ఇంకా దారుణం ఏంటిదంటే మూఢనమ్మకాలను నమ్మేవారిని అవిశ్వాసులను చేసుకోవటం. అవిశ్వాసులు అంటే ఎవరంటే మూఢనమ్మకాల మీద విశ్వాసాన్ని పోగొట్టుకొని వారు, మూఢనమ్మకాల మీద మనసు మరలేవారు, మూఢనమ్మకాలను అంగీకరించేటువంటి వారు. ఇలాంటి వారితో మనం వివాహం చేసుకునేటప్పుడు ఏమనుకుంటామంటే వచ్చినాక నా కోడలు మార్చుకుంటా, వచ్చినాక నా అల్లుడిని మార్చుకుంటా అంటే వాళ్ళను నువ్వు మార్చటం కాదు, నిన్నే వాళ్ళను మారుస్తారు. ఎన్నటికీ వాళ్ళు మారరు, మారినోళ్ళనే. మొన్న ఈ మధ్యలో నన్ను ఒకరు అడిగారు, మీ జాషకు ఎలాంటి అమ్మాయిని చూడాలనుకుంటున్నాం అంటే కొద్దిసేపు దాకా నేనేం చెప్పన్నా అన్న. నేను అసలు మాట్లాడాలి, ఎలా చెప్పండి అన్న, అసలు మీ అమ్మాయికి అబ్బాయికి ఎలాంటి సంబంధం మేము చూస్తామని అంటే నేను అసలు కొద్దిసేపటి దాకా ఏం మాట్లాడకుండా నవ్వుతూ దాన్ని దాటేద్దామని చూశాను. కానీ వాళ్ళు మొండికేశారు. ఏం లేదండి, నేను పెంతకోస్తు, నాకు ప్యూర్ పెంతకోస్తుల్లో అయి ఉండాలి, ముందే పూర్తిగా సమర్పించుకోవాలి. అమ్మాయిని చూసి అబ్బాయిని చూసి సమర్పించుకోవటం, అమ్మాయిని చూసి అబ్బాయిని చూసి దర్శనం వచ్చిందని ఇట్లా ఈ దర్శనాలు నేను నమ్మను. నాకు చెప్పొద్దు ఇవన్నీ. నాకు దేవుడు చెప్పాడు, దేవుడు చూపించాడు అనేటి నా నోట్లకి వెళ్ళి రావు. మేము పర్సనల్గా మేము చేసుకుంటాం. కానీ ముందు మాకు టోటల్గా సమర్పించుకొని సేవలో కానీ ఉన్నారు అని అంటే మా రక్తం వాళ్ళ రక్తం ఒకటైతే, రక్తం అంటే ఈ సంస్థ అంటే మనం పెంతకోస్తాము, ఆ రక్తమే నేను పెంతకోస్తా రక్తం అంట. ఈ రక్తంగానే ఉంటే నేను దానికి ఓకేనండి అంటే, అన్నా నీకు ఇప్పట్లో దొరకరు, ఇక నీవు ఆ సాదేస్తాన్ని మర్చిపో అని అన్నారు. ఏసు రక్తమే చూద్దాం, దొరికితేనే చేస్తా, లేకపోతే లేదు. ఏసు రక్తమే లేలుయా. పెళ్ళి చేయకపోతే ఇంకా మంచిది, దేవుని సమర్పించుకొని ఇంకా సేవలో నిమగ్నం అయిపోతారు. నష్టం ఏం లేదు, దాని నిత్యత్వంలో ఇంకా మహిమ ఉంటుంది. దానికంటే గొప్ప భాగ్యం ఏమీ లేదు. అసలు పెళ్ళే చేసుకొని అన్నారు అనుకో, దానికంటే మించిన భాగ్యం ఏమీ లేదు. నా మట్టుకు నేను చెప్తున్నా, మిమ్మల్ని అనట్లేదు నేను. స్తోత్రం, హల్లెలూయా. చూసారా సహోదరి, ఏం వాక్యం అండి. పరమగీతాలు ఎంత బాగుంటుందండి పరమగీతాలు. నాకు తెలిసి అనుకుంటున్నానంటే ఈ మధ్యలో పరమగీతాల గ్రంథం ఒకటి తెలిస్తే చాలు ఆత్మీయ జీవితానికి. బైబిల్ అంతా తెలుసుడు కాదు, నేను అనట్లేదు. బైబిల్ అంతా ఎప్పుడు ఎవరికి ఏ సబ్జెక్టు ద్వారా కూడా పూర్తిగా అర్థం కాదు. ఆత్మీయత అర్థం కావాలంటే మాత్రం, ఆత్మీయంగా మనం ఎలా ఉండాలంటే మాత్రం పరమగీతాల గ్రంథం టోటల్గా క్లియర్గా క్లారిటీగా కానీ అర్థమైందంటే వాళ్ళను మించినోళ్ళుగా లేరు. అందరు స్తోత్రం చెప్పండి.